సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఎలాగ రావాలని దేవుడు ఆశపడుతున్నాడంటే యథార్థమైనటువంటి హృదయముతో ఆయన సన్నిధికి మనము చేరాలి. కానీ పాత నిబంధనలో ఇందాక 15వ కీర్తనలో సిస్టర్ గారు ఒక వాక్యం చదివించారు. ఆయన గుడారంలో అతిథిగా ఎవరు ఉంటారు అని చదువుతూ యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. కనుక దేవుని యొక్క సన్నిధిలోనికి ఎవరు వస్తారంటే యథార్థమైనటువంటి వారే వస్తారు. అలాగే 24వ కీర్తన 3వ వచనంలో కూడా 4వ వచనం కూడా ఏముంది, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు అని చెప్తూ, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడే. 11వ కీర్తనలో కూడా ఉంటుంది ఒక మాట, హృదయ యథార్థవంతులు ఆయన యొక్క ముఖదర్శనము చేస్తారు అని. అలాగే యోహాను సువార్త 4:23 ఏమంటుందంటే యథార్థముగా ఆరాధించువారు అని ఉంటుంది. అట్టి వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు, వెదుగుతూ ఉన్నాడు. కనుక దేవుని సన్నిధికి ప్రజలు ఎలా రావాలని దేవుడు ఆశపడుతున్నాడు అంటే యథార్థముగా రావాలి. హల్లెలూయా. యథార్థత అంటే ఏం తప్పు లేకుండా రావడం ఒకటే కాదు, తప్పున్నా తప్పును ఒప్పుకుంటూ రావాలి. హల్లెలూయా. యథార్థత అంటే ఏంటి? తప్పు చేసావు అంటే ఏమంటారు యథార్థత? చేశాను. నేను పిల్లల్ని ఒక్కసారి అడుగుతుంటాను, నేను చేయలేదు అది చేయలేదు అని పిలిచి దగ్గర పిలిచి అడుగుతాను, నిజంగా చెప్పు నేను కొట్టను చెప్పంటే చేశాను. అదేంటది? యథార్థముగా మనం ఒప్పుకోండి. దేవుడు ఏం ఆశపడతాడంటే ఆయన సన్నిధికి వచ్చేవాళ్ళు యథార్థమైన హృదయంతో రావాలి. యథార్థవంతులు మాత్రమే ఆయన ముఖదర్శనము చేస్తారు. కొత్త నిబంధనలో కూడా పౌలు అప్పటి వరకు కూడా పరలోకములో ఉన్నటువంటి యాజకత్వము గురించి అన్నీ చెప్తూ ఈ క్లోజింగ్ అన్నమాట 10వ అధ్యాయము ఇక యాజకత్వమును గురించి ఆఫ్ చేసేస్తే అక్కడ నుంచి విశ్వాస జాబితాల గురించి, విశ్వాస వీరుల యొక్క జాబితా గురించి రాయడం ప్రారంభిస్తాడు. 10వ అధ్యాయం లాస్ట్ అక్కడ. అప్పుడు వరకు కూడా ప్రధాన యాజకుడిగా ఉండేటువంటి పరిచర్య గురించి సువిశాలముగా 2వ అధ్యాయములో ప్రారంభమైనది అలా కొనసాగిస్తూ ఉంటాడనమాట. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు అనే మాటను ఈ 10వ అధ్యాయంకి వచ్చేసరికి దాన్ని క్లోజ్ చేస్తాడు అక్కడ. కనుక దేవుని సన్నిధికి ప్రతి ఒక్కరూ కూడా యథార్థముగా రావాలని. మరొక వచనం చూద్దాం. జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏం చెప్పాడంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనము. మీరు అలా అక్కడ చూసేయచ్చు అన్నీ. నీకు నేను పెట్టింది నువ్వు పెడితే చాలు, ఎవరిని పెట్టద్దు, అది ఇదిలో పెడతాను చూడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20. ఇదొకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు మనుషులని దేవుడు ఎలా సృష్టించాడంటే యథార్థవంతులుగానే సృష్టించాడు. మనుషులను దేవుడు ఎలా సృష్టించాడు? యథార్థవంతులుగానే సృష్టించాడు. కానీ ఏం చేశారు మనుషులు? తంత్రాలు, అనేకమైన తంత్రాలు మనుషులు ఏం చేసుకున్నారట? సృష్టించుకున్నారు. దేవుడు మాత్రం మనుషులను యథార్థముగానే సృష్టించాడు. ఆయనను ఆరాధించేవారు యథార్థవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధికి వచ్చేవాళ్ళు యథార్థవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అలాగే కొత్త నిబంధనలు చూసాము, యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుతాము. కనుక ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. కనుక మనలో అది నేను పెట్టింది, అది ఓపెన్ చేసి అందులో ఉంటుంది. హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, అనగా నూతనమైనదియు జీవము గలదియు. చూడండి, మనము దేవుని సన్నిధిలోనికి రావడానికి మన యథార్థతను మనం కోల్పోయాము. మనం వివిధమైనటువంటి తంత్రాలు కల్పించుకున్నామని దేవుని వాక్యం చెప్తుంది. మనం అనేకమైనటువంటి తంత్రాలు కల్పించేసుకొని దేవుని సన్నిధికి రాలేని వారంగా అయిపోయాము అంటున్నాడు. కొత్త నిబంధనలో అప్పుడు వరకు కూడా పౌలు అనేకమైన విషయాలు చెప్తూ ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడంటే 10వ అధ్యాయం 19వ వచనంకి వచ్చేసరికి ఆ కింద భాగంలోకి వచ్చేసరికి యథార్థ హృదయంతో మనం దేవుని సన్నిధానికి రావాలి అని చెప్తూ ఏమన్నాడంటే, సహోదరులారా, ఈ యథార్థమైన మార్గంలోనికి రావాలంటే చెప్తున్నాడు, యేసు మనకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. యథార్థముగా మనం ఎలాగ దేవుని సన్నిధికి రాగలము అంటే యేసు మన కొరకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. కనుక మనం ఎలా పడితే అలాగ వస్తే మనం యథార్థంగా దేవుని సన్నిధికి రాలేము. మీరు ఎలా పడితే అలాగ వచ్చేసి నేను యథార్థంగా దేవుని దగ్గరకు వచ్చామంటే మన యథార్థత అది దేవునికి అంగీకారంగా ఉండదు.
యేసు మన కొరకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. హల్లెలూయా. యేసు మన కొరకు ఏం చేశాడు? ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఆ మార్గము ఎలాంటిదంటే అది నూతనమైనది. యేసు మన కొరకు ఏం చేశాడు? ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు, ప్రత్యేకించాడు. ఆ మార్గంలోనికి రావాలి, యథార్థముగా దేవుని సన్నిధికి రావాలంటే యేసుక్రీస్తు యొక్క మార్గంలోనికి రావాలి. అందుకే ఆయన ఏమన్నాడంటే నేనే మార్గము అన్నాడు. నా ద్వారా తప్ప ఎవరును కూడా తండ్రి యొద్దకు రాలేరు, నా ద్వారా తప్ప ఎవరును కూడా పరలోకంలోకి రాలేరు. ఆ పైన వచనాల్లో నిత్యత్వంలోనికి, నిత్య నివాసంలోనికి ఎలా వెళ్ళాలి అనేటువంటి విషయాలను చెప్తూ 6వ వచనంకి వచ్చేసరికి యోహాను సువార్త 14 మీరు ఎవరు ఆ వచనాలు చూడాల్సిన లేదు, జనరల్గా మీకు అందరూ తెలిసిన విషయాలు కనుక చెప్తున్నాను. యేసు మన కొరకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఆ మార్గం గురించి అంటున్నాడు నేనే మార్గమును. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మార్గంలోనికి మనం వచ్చినప్పుడు మన జీవితము యథార్థతలోనికి మనం నడిపించుకుంటున్నాం. హల్లెలూయా. అంతేగాని మన సొంత నీతి, మన సొంత భక్తితో మనము పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేము. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గంలోనికి రావాలి. హల్లెలూయా. ఎందుకు ఈ క్రైస్తవులు దేవుని మార్గం గురించి చెప్తారంటే వాళ్ళకి ఏమంటారు దాన్ని, పని లేక కాదు. మేము ఒక విలేజ్ వెళ్ళాం చాలా సంవత్సరాల క్రితం, వడ్డాది దగ్గర, విజయరామరాజు పేట అనుకుంటాను. ఆ పేటలోనికి వెళ్ళిన తర్వాత దగ్గరలో వెళ్తున్నాం. ఒక ఆయన అన్నాడు, మీకేం పని పాట ఏం లేదా అన్నాడు. మీకు పని పాట ఏం లేదా? మీ వల్ల దేశానికి ఎంత నష్టం, ఇంతమంది ఉద్యోగాలు మానేసి సెలవులు పెట్టి వచ్చారంటే ఎంత నష్టం అన్నాడు. అబ్బా నిజమా? అరుగు మీద కూర్చొని వాళ్ళు ఏం చేసుకుంటారు? మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఎవరి వల్ల నష్టం? వాళ్ళు అనుకుంటున్నారు. ఇది నిత్యత్వంలోనికి మానవుడు యుగ యుగములు కూడా దేవునితో ఉండవలసినటువంటి తన ఆత్మను గురించి ఆలోచన లేనివాడిగా ఉన్నాడు. తన శరీరమును గురించి, తన యొక్క కోరికల గురించి, ఈ భూమి మీద జీవించే జీవితం గురించి ఆలోచిస్తున్నాడు. కానీ నిత్యత్వం ఉండేటువంటి నిత్య మార్గములోనికి నిరంతరం ఉండేటువంటి వాటి విషయంలో మనిషి ఆలోచన లేడు గనక యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి అన్నాడు నిత్య జీవము కలుగు చేయుటకే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. కనుక నిత్యత్వమును గురించి దేవుని మనుషులకు ఆలోచన లేదు. నిత్యత్వమును గురించి ఎవరైనా చెప్తే మీరు టైం వేస్ట్ చేస్తున్నారు అనుకుంటారు. దేవుని బిడ్డలారా, మేము టైం వేస్ట్ చేయట్లేదు. టైం నిరంతరము కూడా ప్రభుతో మీరు కూడా ఉండాలని. లేకపోతే మనకు రెండు టైంలు ఉంటాయి. ఒకటి దేవునితో ఉండే టైం ఉంటుంది, లేకపోతే నిత్య నరకములో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక టైం వేస్ట్ చేయడానికి కాదు, మనుషులను ప్రేమించి వారు నిత్య నరకంలోనికి వెళ్ళిపోకూడదని చెప్పి ప్రభువు కూడా ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రభువుని ఎరిగిన బిడ్డలు కూడా ప్రభువుని గురించి చెప్తూ ఉంటారు. అది చాలామందికి ఇష్టం ఉండదు. ఇష్టం లేకపోయినా నమ్మిన వారందరినీ రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పము గనక చెప్పవలసిన బాధ్యత ఉంది. కనుక యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అది ఎలాంటిదంటే నూతనమైన మార్గం. అప్పుడు వరకు ఉన్నటువంటి మార్గము కాదు, అది నూతనమైన మార్గం. ఎవడైనా క్రీస్తునందు ఉన్నయెడల వాడు నూతన సృష్టి. ఎవడైనా క్రీస్తునందు ఉన్నయెడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయును. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నేను క్రొత్త వాడిని అయిపోతాను. క్రొత్త జీవితం దేవుడు నాకు ఇస్తాడు, కొత్త మనస్సును నాకు ఇస్తాడు, కొత్త హృదయం దేవుడు నాకు ఇస్తాడు. హల్లెలూయా. పాత జీవితమును, పాత రోత జీవితం అంతటినీ కూడా దేవుడు తీసేస్తాడు. కనుక అది నూతనమైనది. తరువాత ఏంటి? జీవము గలది. అది ఎలాంటిది? జీవము గలది. జీవము అనగా మనకు మామూలుగా గుర్తొచ్చేది ఏంటి? గుర్తొస్తుంది అంటే సాధారణంగా ఆదివారం ఆయా ప్లేసుల్లో లైవ్ ఫిష్ అని అమ్ముతారు. ఎంతమంది ఉంటారో, కాంప్లెక్స్ దగ్గర చోట ఉంటుంది ఆ ప్లేస్. ఒకసారి ఎందుకు వెళ్ళానో గుర్తులేదు, కానీ నేను ఒకసారి మార్నింగ్ ఎవరో తీసుకెళ్లారు. మీకు చూడలేదా అని చెప్పి తీసుకెళ్లారు. చూస్తే ఉన్నాయి అక్కడ జనాలు ఉన్నారు, కారు లాపి. ఎందుకంటే ఏంటది స్పెషాలిటీ? లైవ్ బ్రతికి ఉన్న దాని వెనకాతల ప్రజలు ఎంతమంది వస్తున్నారో. ప్రియదేవుని బిడ్డారా, మనం కూడా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారంగా ఉన్నాం. కనుకనే మన దగ్గర ఆ ఫ్రెష్నెస్ ఉండదు. క్రీస్తులో లేని వారి దగ్గర ఆ ఫ్రెష్నెస్ ఉండదు. క్రీస్తులో ఉన్న వారి దగ్గర వాళ్ళు క్రీస్తు కూడా బ్రతికించబడతారు కనుక ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తులో ఉన్నవారి దగ్గర ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది, ఆ తాజాతనం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ జీవం ఉంటుంది. ఆ జీవం ఉన్న దగ్గర ఏముంటుంది అంటే ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది, ఆ తాజాతనము ఉంటుంది. రెండవది శక్తి ఉంటుంది. ఆ జీవం ఉన్న దగ్గర ఏముంటుంది? శక్తి ఉంటుంది. కనుక
క్రైస్తవ జీవితము ప్రభు అంటాడు, దేవుని రాజ్యము మాటలు కాదు, దేవుని రాజ్యము శక్తి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటను రాయించాడు. దేవుని రాజ్యం ఎలాంటిది? మాటలు కాదు, దేవుని రాజ్యము శక్తి అయి ఉన్నది. కనుక ప్రతి క్రైస్తవ జీవితంలో కూడా గొప్ప శక్తి ఉంటుంది. ఇట్స్ నాట్ సింపుల్లీ వర్డ్స్, మనం చెప్పే మాటలు కాదు, అది శక్తివంతమైనది. హల్లెలూయా. కనుక జీవము గలది అంటే అది తాజా, చాలా ఫ్రెష్గా ఉంటుంది. రెండవది ఏంటది? చాలా శక్తివంతముగా ఉంటుంది. మన వర్డ్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. మీరు మామూలుగా జనరల్గా మీరు అనుకుంటున్నారేమో, క్రీస్తు యేసులో ఉన్నటువంటి మనకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? మన మాటలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి, చాలా శక్తి మన యొక్క మాటల్లో ఉంటుంది. దేవుని రాజ్యము జీవము కలిగినది కనుక ఆ మార్గము జీవము కలిగింది. అంతేకాదు ఆ మార్గంలోనికి ఎలాగ తెరవబడిందంటే ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినటువంటి మార్గం. ఆ మార్గం ఎలాగ ఏర్పరచబడిందంటే యేసుక్రీస్తు యొక్క శరీరమును తెర ద్వారా ఏర్పరచబడింది. ఆ పరిశుద్ధ స్థలములోనికి మనం వెళ్ళడానికి యేసుక్రీస్తు యొక్క శరీరము చేల్చబడింది. యేసుక్రీస్తు శిలువ మీద ఆయన మరణిస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క దేవాలయపు అడ్డతెర ఏమైందట? చేల్చబడింది. అతి పరిశుద్ధ స్థలములోనికి ఎవ్వరు కూడా వెళ్ళలేరు. ఎందుకంటే యథార్థముగా వెళ్ళాలి. ఎవరికి యథార్థత లేదు, ఎవరికి ఏం లేదు, యథార్థత లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు. అందరూ కూడా దారి తప్పిపోయిన వారే. వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు ఎవరూ కూడా లేరు లోకంలో. అందరి హృదయాలు కూడా చెడిపోయి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అందరి హృదయాలు మోసగించబడి ఉన్నాయి. హృదయం అన్నిటికంటే మోసము అయినదని దేవుని వాక్యం చెప్తుంది. కానీ చెడిపోయినటువంటి వారి జీవితాలను యేసుక్రీస్తు ఎప్పుడైతే శిలువలో మరణించాడో, ఆయన మన కొరకు తన శరీరాన్ని బలి అర్పణగా ఎప్పుడైతే అర్పించాడో, ఆ దేవాలయపు తెర ఏమైంది? చిరిగిపోయింది. కనుక అతి పరిశుద్ధ స్థలంలోనికి యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గంలో, అనగా నూతనమైనది, తర్వాత ఏంటి? జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గములోనికి మనం రావాలి. వచ్చిన వారందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళడానికి ప్రియమైన వారులారా యథార్థముగా ఆయన సన్నిధానానికి మనము చేరగలుగుతున్నాం. యథార్థత అంటే ఏంటో తెలుసా? దేవుని ఎరుగుట. ప్రైజ్ ది లార్డ్. దేవుని మార్గంలోనికి రావడం. ఇంకో విషయం చెప్తున్నాను. 20వ వచనంలో ఏముందంటే, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మనకు ఇప్పుడు ధైర్యం ఏంటి? ఆయన రక్తము మనకు ధైర్యం. ఏంటి ధైర్యం? అందుకే ఎప్పుడైనా దయ్యం లేనుగా వచ్చాయి అనుకోండి, ఏమంటారు? చూడండి, ఎక్కువ అందరికి అలవాటు. అందరికీ దయ్యాలు వచ్చినా లేకపోతే ఏమైనా చీకటి కనిపించినా కళలు వచ్చినా వెంటనే ఏమంటారు? యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంటుంటారు. యేసు రక్తము మనకు ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. దేనికి? దయ్యాల దగ్గర కాదు, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి. మీరు దయ్యాలతో ఉంటే అలాగే ఉండండి. కొంతమందికి అస్తమాటికి దయ్యాలు కనబడతాయి. దయ్యాలు స్పెషలిస్టులు అంటాను నేను వాళ్ళని. ఏం స్పెషలిస్టులు? ఎక్కడైనా సరే వాళ్ళకి దయ్యాలు, ఎందులోనైనా దయ్యాన్ని చూడగలుగుతారు, ఎందులోనైనా సాతాన్ని చూడగలుగుతారు. మరి వాళ్ళకి అదొక కృప. ఏంటి? దేంట్లోనైనా అక్కడ ఏం చేయగలుగుతారు? అన్నిట్లో దేవుని చూడమని దేవుని వాక్యం చెప్తుంది. అన్నిట్లో దయ్యాన్ని చూడమని మనకు చెప్పట్లేదు. అర్థమవుతుంది కదా? కనుక అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ఆయన రక్తము వలన మనకు ధైర్యం. ఏంటి ధైర్యం? ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? యేసుక్రీస్తు రక్తమును బట్టి నేను వచ్చాను. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రక్తము చిందింపబడినటువంటి పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైనటువంటి అమూల్యమైన క్రీస్తు రక్తము మనకు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి యాక్సెస్ని ఇచ్చింది. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఏంటి? మన జీవితంలో యథార్థత లేదు, పాపులముగా ఉన్నవారము, చెడిపోయిన వారము. మరి ఏంటి ధైర్యం? ఎలాగొచ్చేసారు? ఆ సియోను కొండ మీదకి ఆయన దిగి వచ్చినప్పుడు ఆ కొండను ఎవ్వరూ కూడా తాకడానికి వీల్లేదు అన్నాడు. ఆ కొండను ఎవ్వరూ కూడా తాకడానికి వీల్లేదు. హెబ్రీ పత్రికలో ఉంటుంది అన్నమాట. తర్వాత మీరు చూడండి, ఆ కొండను ఎవరు తాకినా కూడా కాలిపోతారు అనే మాటను ఉంటుంది. కనుక
దానికి ఎవరు కూడా రావద్దు, పశువులు కూడా తాకూడదు. ఎందుకంటే దేవుడు అంత పరిశుద్ధుడు గనక ఆ పరిశుద్ధతో ఆ సినాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు ఎవరు కూడా దాన్ని సమీపించొద్దు అన్నాడు. కానీ ఇప్పుడైతే కొత్త నిబంధనలో అతి పరిశుద్ధ స్థలంలోనికి అమూల్యమైనటువంటి క్రీస్తు యేసు రక్తము ద్వారా దేవుడు మనకు యాక్సెస్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్కడు చనిపోతే అందరికీ రక్షణ ఎలా కలుగుతుంది? మొన్న ఒక క్లిప్ పెట్టాను గ్రూప్లో, మరి చూసారు లేదు. కొంతమంది చాలా బిజీగా ఉంటారు, చూడరు. కొంతమంది ఏం చేస్తారంటే చూడరు కానీ ఎవరికైనా పంపించేస్తారు. చూడరు కానీ ఏం చేస్తారు, ఎవరికైనా పంపించేస్తుంటారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన అందరికీ కూడా ఆ అనుమానం ఉంటుంది. ఆయన ఒక్కడు చనిపోతే అంతమందికి ఎలా రక్షణ అయిపోద్ది, అంతమంది ఎలా విడిపించబడతారు? ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చాడు, కానీ ఆయన అనంతుడు. ఆయన అనంత జీవము కలిగిన వాడు. ఆయనలోనే సర్వము ఉన్నాయి, ఆయనలోనే సర్వము సృష్టించబడ్డాయి. కనుక ఆయన దైవత్వము, ఆయన మానవత్వం మనం చూస్తున్నాము. ఆయన ఒక్కడే మరణించాడని, కానీ ఆయనలో గొప్ప దైవత్వం ఉంది. ఆ దైవత్వాన్ని బట్టి సర్వ మానవాళికి కూడా ఆయన రక్తమును బట్టి విమోచన కలుగుతుంది. హల్లెలూయా. ఆ ఒక్కడు మరణిస్తే అంతమందికి ఎలా రక్షణ కలుగుతుంది అనుకుంటారు. ఆయన ఒక్కడు కాదు, ఆయన అనంతుడు, నిత్యత్వం ఉండేవాడు, నిరంతరం ఉండేవాడు ఆయన. గనక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు సర్వమును కూడా సృష్టించబడ్డాయి. గనక ఆయన యొక్క మరణము ద్వారా సమస్త మానవాళ్ళందరినీ కూడా రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమైనది. కనుక యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనం ఆ పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి మనకు ఏం కలిగింది? ధైర్యము కలిగి ఉన్నది. అంతేకాదు 21వ వచనం అంటాడు, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. ఎలా యథార్థముగా మనం దేవుని సన్నిధానికి వస్తున్నామంటే ఆయన రక్తాన్ని బట్టి మనకు ధైర్యం వచ్చింది. రెండవది ఏంటి? దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. హల్లెలూయా. గొప్ప యాజకుడు ఉన్నాడు. ఈ హెబ్రీ పత్రిక అంతా కూడా ఆ గొప్ప యాజకుని గురించే చెప్పబడింది. ప్రధాన యాజకుడు, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు ఎవరు? మన పక్షముగా ఉన్నవాడు. హల్లెలూయా. మన పక్షముగా ఉన్నవాడు. రెండవది మన పక్షముగా విజ్ఞాపనం చేసేవాడు. రెండవది మన పక్షముగా అర్పణలను బలులను అర్పించేవాడు. మన పక్షముగా మన గురించి మాట్లాడేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ఇక్కడ పౌలు ఎంత చక్కగా ఆ మాటలు కంక్లూడ్ చేస్తున్నాడు చూడండి. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక ధైర్యముగా మనం యథార్థముగా దేవుని సన్నిధానమునకు చేరగలము. నూతనమైన మార్గం అది, జీవము కలిగిన మార్గం అది. యేసుక్రీస్తు శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినటువంటి మార్గములోనికి మనం వచ్చినప్పుడు మనము దేవుని సన్నిధికి యథార్థముగా వస్తున్నాము. కనుక యేసుక్రీస్తు రక్తమును బట్టి, ఆ రక్తము చేత మన మనస్సాక్షులను శుద్ధి చేసుకుంటూ మనం వస్తున్నాము. బైబిల్ చెప్తుంది, ఇదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో ఏముంటుందంటే, యేసుక్రీస్తు యొక్క రక్తము నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి అప్పగించుకున్నటువంటి క్రీస్తు యొక్క రక్తము మన మనస్సాక్షులను ఏం చేస్తుందట? ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. శుద్ధి చేసి ఏం చేస్తుంది? జీవము గల దేవునిని మనము సేవించేటట్లుగా నిర్జీవ క్రియలన్నిటి నుంచి మనకు విడుదలనిస్తుంది. హల్లెలూయా. ఈ క్రియల నుంచి నిర్జీవ క్రియలు అంటే అర్థం ఏంటి? వెరీ గుడ్, ఇంగ్లీష్లో కూడా చెప్పండి. నిర్జీవ క్రియలు అంటే మనము చేసేటువంటి క్రియ ఏ విధముగా కూడా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సంతోషపరచనివి. జీవము లేని క్రియలు, దేవుని సంతోషపరచలేనటువంటి క్రియలు, దేవుని మహిమపరచలేనటువంటి క్రియలు, దేవుని ఘనపరచలేనటువంటి క్రియలు మనలో ఇక అన్నీ కూడా ఏమవుతాయి? నిర్జీవ క్రియలను విడిచిపెడతాము. మన క్రియలను బట్టి దేవునికి అవమానం తెచ్చేవిగా, దేవుని ఘనపరచలేనటువంటి క్రియలు ఏమి ఉండవు. మన క్రియలన్నీ కూడా దేవుని ఘనపరిచే క్రియలుగా మార్చబడతాయి. హల్లెలూయా. మన క్రియలు ఇక దేవుని క్రియలుగా ఉంటాయి, దేవుని మహిమపరిచే క్రియలుగా ఉంటాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఇంటి పైన మనకు గొప్ప
యాజకుడు ఉన్నాడు, మన పక్షముగా ఆయన తన స్వరక్తము తీసుకొని వెళ్ళాడు. గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం తీసుకొని వెళ్ళలేదు. గొర్రెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము ప్రతి సంవత్సరము కూడా అందరూ ఏం చేస్తున్నారు? అర్పిస్తున్నారు. కానీ ఏమవ్వట్లేదు? మనస్సాక్షి శుద్ధి అవ్వట్లేదు. నిర్జీవ క్రియలు మళ్ళీ మామూలుగానే ఉంటున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క రక్తముతో మనము పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలిగినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రక్తము మన నిర్జీవ క్రియలు అన్నిటి నుంచి కూడా మనల్ని విడిపిస్తుంది. హల్లెలూయా. మిమ్మల్ని విడిపించిందా? నన్ను విడిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను ఆ నిర్జీవ క్రియలలోంచి దేవుని యొక్క రక్తం విడిపించింది. నాకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు, నాకు గొప్ప యాజకుడు ఉన్నాడు. ఎప్పుడైనా నేను బలహీనమైనా, నేను ఎప్పుడైనా తప్పిపోయినా బైబిల్ చెప్తుంది నా మీద కనికరము చూపించే యాజకుడు ఉన్నాడు. హల్లెలూయా. నన్ను కొరడాతో కొట్టేటువంటి యాజకుడు కాదు, నా మీద బైబిల్ చెప్తుంది మన ప్రధాన యాజకుడు మన యొక్క బలహీనతలలో సహా అనుభవము కలిగిన వాడు గనక మనల్ని ఏం చేసేవాడు? ఆయన మనం శోధించబడినప్పుడు మనకు సహాయము చేయువాడై ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలె శోధింపబడినను మనము ఆయన పాపం లేనివాడుగా ఉండెను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో ఎలాగొస్తున్నాము? ధైర్యముతో ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తున్నాం. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు మన మీద కనికరపడతాడు. ఎందుకంటే ఆయన మన వలె అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు, కానీ పాపం లేనివాడిగా ఉన్నాడు. కానీ మనం బలహీనమని ఆయన తెలుసు కనుక మనం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మనకు సమయోచితమైన సహాయం ఇస్తాడు, మన మీద కనికరమును చూపిస్తాడు. కనుక మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. 22వ వచనం మరలా హెబ్రీ పత్రికలోకి వచ్చి మనస్సాక్షికి కల్మషము తోచకూడనట్లు. ఇందాక ఆల్రెడీ ఆ మాట చెప్పేశాను. మనస్సాక్షికి ఏం తోచకూడదు? యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని ఏం చేస్తుందంటే మన మనస్సాక్షికి ఇక కల్మషం అనేది ఉండదు, లేకుండా చేస్తుంది. మీకు తెలుసా, మనము మన మనస్సాక్షి, మన హృదయాలు మన మీద దోషారోపణ చేయకపోతే మనము దేవుని ఎదుట ధైర్యముగా ఉంటాం. హల్లెలూయా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం అనుకుంటాను, చూడండి అమ్మ. ఇంకా కిందకు వచ్చాయమ్మా. 20వ వచనం. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక ఏ ఏ విషయములలో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. ప్రియులారా, మన హృదయములు మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారముగా ఉందుము. ఎవరి ఎదుట ధైర్యం గలవారం ఉండాలి? మనుషులు ఎదుట మనం చాలా ధైర్యంగా ఉంటాం. దేవుని దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరు గడగడలు ఆడవలసిందే. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్తే ఏం కనబడతాయి? మోషే లాంటి వాడే అన్నాడు, నీ ముఖ కాంతిలో మాకేం కనబడుతున్నాయి? ఆయన వెలుగు మన మీదకి వచ్చేసరికి ఆ వెలుగులో ఏం కనబడతాయంటే మన యొక్క రహస్య పాపాలు కనబడతాయి, మన అంతరంగములో దాగి ఉన్నవన్నీ కనబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే లాంటి గొప్ప వ్యక్తే అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడిపోతున్నాయి అంటున్నాడు. అంటే దేవునికి దగ్గరగా వెళ్తే, అంటే దేవుని వాక్యం చదువుతుంటే దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనల్ని చదువుతుంది. దేవుని వాక్యంకు ఉన్నటువంటి అద్భుతమైన అనుభవం ఏంటంటే, దేవుని వాక్యం ఎవరు చదువుతుంది? మనం చాలామంది మీరు దేవుని వాక్యాన్ని చదువుతున్నారు, దేవుని వాక్యం మిమ్మల్ని చదువుతుందా? అది మంచి అనుభవం. మిమ్మల్ని చదువుతుందా? లేదండి మేమే చదువుతాం. 1 వే ట్రాఫిక్ అనమాట అది. అదేంటి 1 వే ట్రాఫిక్? దేవుని వాక్యము మనల్ని చదువుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఆ వాక్యాన్ని మనం చదువుతూ ఉంటుండగా ఆ వాక్యము మనల్ని చదువుతుంది, మనతో మాట్లాడుతుంది. ఎందుకంటే ఇది ఏంటి? జీవము కలిగినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా మాటలు జీవమును ఆత్మయునైనవి. నా మాటలు ఏమైనవి? జీవమును ఆత్మయునవి. కనుక దేవుని వాక్యం చదివే వాళ్ళు చాలా ఫ్రెష్గా ఉంటారు. మీరు ఎప్పుడైనా అలాంటి అనుభవం అనిపించారా? ఎంత ఆలస్యం అయిపోయినా, ఎంత లేట్ అయిపోయినా ఒక అధ్యాయం 2 అధ్యాయాలు చదివి చాలా ఫ్రెష్గా అయిపోతాం. ఆ ఫ్రెష్నెస్ ఎప్పుడైనా ఉందా? ఆ తాజాతనము, క్రైస్తవ జీవితంలో ఆ తాజాతనం ఉండాలి.
ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాక్యం వలన మనతో మాట్లాడుతుంది. మనం దేవుని వాక్యం చదువుతూ ఉంటుండగా దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఎందుకంటే వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. గనుక వాక్యము మనతో మాట్లాడేటట్లుగా అనుభవంలోనికి మనం రాకపోతే మీరు వాక్యం చదువుతున్నా కూడా మీకు ఏం పని చేయట్లేదు అనమాట. వాక్యం ఏం చేయట్లేదు మీకు. కొంతమంది కొన్ని మందులు ఏం చేయట్టు పడవు. ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత జ్వరం తగ్గలేదు అనుకోండి, ఏమవుతాం? ఆ కోవిడ్ టైంలో ట్యాబ్లెట్ వేసుకున్న జ్వరం తగ్గేది కాదు. ఏం చేయాలి అప్పుడు? ఇంక చేయడానికి ఏం లేదు. ట్యాబ్లెట్ వేసుకున్నా జ్వరం తగ్గకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనం చదువుతున్న దేవుని మన జీవితాల్లో ఆ చలనము లేకపోతే మన జీవితాల్లో సంథింగ్ రాంగ్ అనమాట. మన జీవితాల్లో ప్రభు దగ్గర సరి చేసుకోవాల్సినది ఏదో ఉంది. ప్రభు మీతో ఏం చేయట్లేదు, మాట్లాడట్లేదు. అబ్రహాంతో దేవుడు సుమారు 13 సంవత్సరాలు మాట్లాడలేదు. ఎన్ని సంవత్సరాలు మాట్లాడలేదు? 13 సంవత్సరాలు. దేవుడితో మాట్లాడి దేవుడు మధ్యలో మాట్లాడడం ఆపేస్తే మెంటలు వచ్చేస్తుంది తెలుసా? మీకు ఎప్పుడైనా అలాగ వచ్చిందా? మాకు అలాంటివి ఏం లేదండి. మాకు మా ఆయన గారు మాట్లాడకపోతే మెంటలు వస్తుంది, లేకపోతే మా మిస్సెస్ మాట్లాడకపోతే మెంటలు వస్తుంది, పిల్లలు మాట్లాడకపోతే మెంటలు వస్తుంది, సడన్గా కరెంటు పోతే టీవీ చూస్తున్నప్పుడు మెంటలు వస్తుంది, ఫోన్లో నెట్ డిస్కనెక్ట్ అవుతే మెంటలు వస్తుంది, లేకపోతే ఫోన్ ఛార్జింగ్ అయిపోతే చూడండి. ఒక్కోసారి పిల్లలు ఎలాగవుతుంటే ఇరిటేట్ అయిపోతుంటారు. దాని వాళ్ళకి అందులో వస్తుంది మెంటలు. దేవుడు మాట్లాడకపోతే పిచ్చెక్కిపోవాలి. ప్రియ దేవుని వెళ్ళారు అంటే పిచ్చెక్కిపోవాలంటే మాట్లాడి మధ్యలో కానీ ఆయన ఆపేశాడు అనుకోండి. అబ్రహాముతో దేవుడు 13 సంవత్సరాలు మాట్లాడలేదు. అంటే అక్కడ మాట్లాడినట్టుగా రికార్డ్ ఏం లేదు. 16 అధ్యాయం చివరిలో ఉంటుంది, 17 అధ్యాయం తర్వాత దేవుడు మరలా మాట్లాడినట్టు ఉంటుంది. అబ్రహాము శారా మాట విని ఆ యొక్క హాగర్ వివాహం చేసుకున్న తర్వాత హాగర్ ద్వారా తన యొక్క సంతానము ఇష్మాయిలు పుట్టిన తర్వాత బైబిల్ ఎంత సత్యం అంటే బైబిల్లో ఉన్నవారు ఎక్కడ పుట్టారు, ఎక్కడున్నారు, ఏమయ్యారు అవన్నీ చారిత్రాత్మకంగా ఇప్పటికీ ఉన్నాయన్నీ కూడా. హల్లెలూయా. బైబిల్ ఎంత సత్యం అంటే ఎవరు ఎక్కడ పుట్టారు, ఎక్కడున్నారు అవన్నీ కూడా చారిత్రాత్మకంగా ఇప్పటికీ ఉన్నాయి. ఆ వంశము ఇష్మాయిలు వంశం ఉంది, ఇశ్రాయేలు వంశం ఉంది. భూమి మీద ఇశ్రాయేలు వంశము ప్రపంచాన్నే తలకిందులు చేసే వంశముగా ఇప్పటికీ ఉంది. ప్రపంచానికే ఆశ్చర్యకరమైనటువంటి ఒక బలమైనటువంటి దేశముగా ఇప్పటికీ కూడా ఉంది. అది దేవుని జనాంగముగా ఇప్పటికీ కనబడుతుంది. అనేకమైనటువంటి రుజువులు బైబిల్ గ్రంథంలో ఖచ్చితంగా భూమి మీద జరిగిన బైబిల్లో జరిగినవన్నీ కూడా ఇప్పటికీ కూడా కనబడుతున్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాంతో దేవుడు అన్ని సంవత్సరాలు మాట్లాడినప్పుడు బహుశా ఎంతగా కష్టమై ఉంటుంది. మన జీవితాలను కూడా ఆ అనుభవంలోనికి రావాలి. ప్రభు నాతో మాట్లాడకపోతే ఎంత కష్టం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడే అనుభవం ఉండాలి. మన మనస్సాక్షులను మనం ఏం చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. మన హృదయాలు మన మీద దోషారోపణ చేస్తే దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయమంటున్నాడు, సమ్మతి చేసుకోవాలి. మన హృదయాలు మనం దేవునితో ఏం చేసుకోమంటున్నాడు, సమ్మతి పరుచుకుందాం. అంటే అర్థం ఏంటి, సమాధాన పడాలి దేవునితో. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు, నువ్వు మాట్లాడకపోతే నేను బ్రతకలేను అంటారా? పాట పాడుతాం మనం ఏం చేస్తాం, నువ్వు లేకుండా నేను, పాట అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం మనం. అవి ఏం గుర్తురావు. ఇజ్ ఇట్ ట్రూ? ప్రియ దేవుని వెళ్ళారా, మన జీవితాల్లో మనము దేవుడు మాట్లాడకపోతే అసలు ఎలా కుటుంబీట్లు ఆడుకోవాలన్నమాట. ప్రభా నువ్వు మాట్లాడకపోతే నాకు ఇంకేం అవసరం లేదు ప్రభా. అప్పుడు నేను చాలాసార్లు ప్రభా నాకేమొద్దు, నువ్వు ఉంటే చాలు, నువ్వు లేకపోతే నాకు అవ్వదు అని మిగతావన్నీ కూడా విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను 2 ఉద్యోగాలు చేస్తుండేవాడిని. నేను మార్కెటింగ్ చేసేవాడిని, ఇంకో దగ్గర కూడా పని చేసేవాడిని. అంటే 2 జీతాలు కావాలి నాకు. ఒక జీతం ఏమేది చాలేదు కాదు, ఒక జీతం ఇంటెద్దుకు వెళ్ళిపోయేది, ఒక జీతం వేరేగా బ్రతకాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టి ఏడ్చి, ప్రభా నేను నీతో గడపడానికి నాకు సమయం చాలట్లేదు. ఎందుకంటే ఒక డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో డ్యూటీకి వెళ్ళాలి. రాత్రి 11 గంటలకి నేను ఇంటికి వచ్చేవాడిని. ప్రియ దేవుని బిడ్డలారా, అది భౌతికంగా చూస్తే డబ్బులు వచ్చే విధంగా బాగానే ఉంది. కానీ నేను దేవునితో
గడపడానికి అవ్వట్లేదు. ఆదివారం చర్చికి వెళ్దామంటే ఏమొచ్చేది? ఫోన్ వచ్చేది. పలానా చోట మీటింగ్ ఉంది, వెళ్ళాలి, పలానా చోటకి వెళ్దాం, రావాలి, నువ్వు ఉండాలి అనేవారు. ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఒకరోజు నేను ప్రభుని అడిగాను, ప్రభా నాకు జీతము కావాలి, నువ్వు కావాలి, ఇది ఎలా? నువ్వు కావాలి, డబ్బులు కావాలి, ఇది ఎలా? సాధ్యం అవ్వట్లేదు, కుదరట్లేదు. రాత్రి 2 అయ్యిందండి. దేవునితో సమ్మతపరచుకోవడం అంటే చెప్తున్నా మీకు, సమ్మతపరచుకోవడం అంటే ఎక్కడికెక్కడికి వెళ్ళక చిన్న చిన్న మాటలు చెప్పి సమాధానం పట్టుకోవడం కాదు. 2 అయ్యింది రాత్రి, సెట్ అవ్వట్లేదు. అప్పుడు లాస్ట్కి నేను అన్నాను, ప్రభా ఒక జీతం, ఒక ఉద్యోగం లేకపోయినా పర్లేదు, నువ్వు నాకు కావాలి కనుక నేను ఒకటి విడిచిపెడతానని చెప్పి నేను ఒకటి విడిచిపెట్టాను. ఒకటి విడిచిపెట్టి నువ్వు నాకు కావాలి ప్రభా, ఈ లోకంలో డబ్బు కన్నా నువ్వు నాకు ఎక్కువ ప్రభా అని చెప్పాను. ఎప్పుడైనా చెప్పారా డబ్బు కన్నా నువ్వు ఎక్కువ అని? డబ్బు కన్నా నువ్వు నాకు ఎక్కువ, జీతం కన్నా నాకు ఎక్కువ. ఒకవేళ నేను ఎలా బ్రతకాలో నాకు తెలియదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, తర్వాత దినంలో నేను ఎక్కడ పని చేశానో అక్కడ నాకు ప్రమోషన్ వచ్చింది. హల్లెలూయా. తర్వాత కొన్ని రోజులకి నేను 2 చోట్ల పనిచేసే జీతం ఒక దగ్గరే వచ్చింది. హల్లెలూయా. దేవుణ్ణి మనము కోరుకుంటున్నప్పుడు దేవుడు మనకు సమస్తమును ఇస్తాడు. దేవుణ్ణి కోరుకోవాలి, దేవుణ్ణి కోరుకోవాలి. మన మనస్సాక్షులను, మన హృదయాలను దేవునితో ఏం చేయాలి? సమ్మతిపరచుకోవాలి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. అప్పుడు మనం ఏమో 22వ వచనం చూడండి. ఇందులో ఇక్కడ అంటే యోహాను పత్రికలను మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను, అలాగనాల. మనం ఏమి అడిగినాను అంటే చాలా చల్లగా ఉంటుంది అది. మనమేమి అడిగినను అది బాగుంటుంది. అంటే మనం చదువుకున్నప్పుడు అలాగా, మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఎప్పుడు దొరుకుతుంది? మన హృదయాలు ఆయనతో ఏం చేయాలి? సమాధానపరచుకోవాలి, సమ్మతిపరచుకోవాలి. మన హృదయము మన మీద దోషారోపణ చేయకూడదు. మన మనస్సాక్షి మనల్ని గిల్టీ కాన్షియస్లోకి తీసుకెళ్ళకూడదు. దేవునితో ఏం చేయాలి? సమ్మతిపరచుకోవాలి. అప్పుడు మనం ఆయన ఆజ్ఞలు కనుక గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. ఏంటి ఆయన దృష్టికి ఇష్టమైనవి? సమాధాన పడాలి. ఆమేన్. ఎవరితో సమాధాన పడాలి? దేవునితో సమాధాన పడాలి. అప్పుడు మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక మనస్సాక్షి కల్మషముతో వచ్చుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారము, అంటే శుద్ధి చేయబడినటువంటి హృదయములు గలవారము. ఎప్పుడైతే ఆ హృదయాలు దేవునితో సమ్మతపరుచుకుంటామో, ఆ ప్రోక్షింపబడిన హృదయం అంటే శుద్ధి చేయబడినటువంటి హృదయం గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారు. చూడండి, దేవుని సన్నిధిలోనికి ఎలా వెళ్ళాలో చెప్తున్నాడు. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలం. ఈ లోకంలో కొంతమందికి ఎంత శుద్ధి అంటే, స్నానాలకు వెళ్తే ఒక్కొక్కరు గంట సేపు రారు, 4-5 బకెట్లు నీళ్ళైపోతుంటాయి. శుద్ధి కానీ ఆత్మశుద్ధి ఉండదు. బైబిల్ చెప్తుంది, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఏముంటుందంటే, మనము దేవుని యొక్క వాక్యము చేత ఉతక స్నానము చేయబడిన వారంగా ఉండాలి అట. చదువుతారా మాట ఎవరైనా? మధ్యలో ఉంటుంది అది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 లేకపోతే 24, 27 చదవండి. వాక్యముతో ఉతక స్నానము చేత చూడండి, చక్కని మాట ఉంటుంది అక్కడ. ఎందుకు అంటే, మనము దేవుని ఎదుట పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై వాక్యముతో శుద్ధి చేయబడిన వారు. చాలామందికి వాక్యం చదవడం అంటే అదొక మంత్రాల్లాగే చదువుతారు, అదొక డ్యూటీలాగా చదువుతారు. వాక్యము మనల్ని ఏం చేస్తుంది? ఉతక స్నానం చేపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యంతో మనం ఇక్కడ నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారము. దేవుని యొక్క వాక్యము చేత మనం నిరంతరమును కూడా శుద్ధి చేయబడుతూ ఉన్నవారముగా ఉండాలి. హల్లెలూయా. అక్కడ ఎఫెసీ పత్రికలు అది పరిశుద్ధముగాను నిర్దోషముగాను
మహిమగల తన ఎదుట నిలవబెట్టుకొనవలనని. తన ఎదుట అంటే దేవుడు తన ఎద్దుకు వచ్చే వారిని ఎలా నిలవబెట్టుకోవాలనుకున్నాడంటే పరిశుద్ధముగా, నిర్దోషముగా, నిరపరాధముగా, ఇంకా ఏంటి మహిమగల సంఘముగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏముండాలి? మహిమ ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యము చేత మనం శుద్ధి చేయబడతామో మన మీద మహిమ వస్త్రం ఉంటుంది. హల్లెలూయా. ఏముంటుంది? మహిమ వస్త్రం ఉంటుంది. కనుక నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, విశ్వాస విషయంలో నిశ్చయత కలిగి ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస విషయంలో నిశ్చయత ఉండాలి. చాలామంది దేవుని మందిరంకి వస్తున్నారు కానీ నిశ్చయత లేని వారుగా ఉంటారు చాలామంది. విశ్వాస విషయంలో, యేసుక్రీస్తు చేసిన కార్యం విషయంలో, యేసుక్రీస్తు యొక్క మరణం విషయంలో, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం విషయంలో, యేసుక్రీస్తు తిరిగి రానయ్యున్నటువంటి విషయంలో నిశ్చయత లేని వారుగా ఉంటారు. ఎప్పుడైతే విశ్వాస విషయంలో నిశ్చయత లేమో సాతానుడు మన మీద అటాక్ చేస్తాడు. సాతానుడు మన మీద ఏం చేస్తాడు అంటే అటాక్ ఎప్పుడు ఉంటుంది. విశ్వాసం ఉంటే ఏం చేస్తాం? సాతాను యొక్క అగ్ని బాణములన్నిటిని ఏం చేస్తాం? ఆర్పివేయగలుగుతాం. సాతానుడు ఏం చేస్తాడు? ఏ బాణాలు విసురుతాడు? అగ్ని బాణములు విసురుతాడు. చాలామంది మాకు అసలు అలాంటి ఎప్పుడు జరగలేదండి, అసలు మా మీదకి ఎప్పుడు అగ్ని బాణాలే రాలేదండి. వీటి రావడం ఏంటి? ఆల్రెడీ నువ్వు కాలిపోయావు, బూడిదైపోయి ఉంటే నీ మీదకి ఎందుకు వస్తాయి? ఇంకేం వస్తాయి? మనము బ్రతికి ఉంటే సాతానుకు వ్యతిరేకంగా మనం పోరాడుతూ ఉంటే, సాతానుకు వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, దేవునికి ఇష్టమైన రీతిలో జీవిస్తున్నప్పుడు అపవాది ఏం చేస్తాడు? అగ్ని బాణాలు వేస్తాడు. ఇది ఏం ఆరుతుంది? ఎప్పుడు ఆరుతుంది అగ్ని బాణాలన్నీ కూడా? విశ్వాసం అనే డాలు చేత అపవాది యొక్క అగ్ని బాణములన్నిటినీ కూడా ఆర్పుటకు మీరు శక్తివంతులవుతారు. అపవాది వేసే బాణాలన్నింటినీ విశ్వాస విషయంలో నిశ్చయిత లేదనుకోండి, ఏమవుద్ది? అవునా, ఏమండి వచ్చి అవునా, నిజమా, ఇది నిజమా, ఊరుకో ఫాస్ట్ గారు అలాగే అంటారు, కరెక్టే, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఎవరితో మాట్లాడుతున్నావు మనం? చాలామంది మాట్లాడతారు తెలుసా సాతానుతో. కరెక్టే, నువ్వు చెప్పిందే కరెక్ట్, కరెక్టే, ఆయన అలాగే అంటారు. ఆయనకేంటి తెలుసు? ఆయన అలాగే అంటారు. నువ్వు చెప్పిందే కరెక్ట్. ఊరుకో, నువ్వు అస్తమాటికి పాస్ గారు లేకపోతే ఆ వాక్యం అంటావు. ఇంకొక వాక్యం పక్కన పెట్టండి. మీరు మాట్లాడేటప్పుడు ఏం పక్కన పెట్టండి? లిటరల్గా అన్నాడు ఆయన. మీరు వాక్యం పక్కన పెట్టి మాట్లాడండి. వాక్యం కాదు. ఏం కాదట? ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అనే ఖడ్గము, విశ్వాసం అనే డాలు, ఈ రెండే మనం పట్టుకోవాలి. మిగతావన్నీ పెట్టుకోవాలి. ఈ రెండు పట్టుకోవాలి, మిగతావన్నీ పెట్టుకోవాలి. అంటే అర్థం ఏంటి? హెల్మెట్ రక్షణ, దాన్ని ఏం చేయాలి? పెట్టుకోవాలి. అది పెట్టుకుంటే అలా ఉంటుంది. నీతి అని మైమరువు, ఇవన్నీ కూడా బెల్ట్ పెట్టుకోవాలి. అది అలా ఉంటుంది. అవే మళ్ళీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో బెల్ట్ కొంతమంది లూజ్ అయిపోతే జారిపోతే ఇలాగ ఎత్తుకుంటుంటారు. బెల్ట్ ఒకసారి పెట్టుకుంటే, టైట్గా పెట్టుకుంటే అది అలా ఉంటుంది. చెప్పులు వేసుకొని ఉంటాం. ఇది మాత్రం ఏం చేయాలి? డాలు పట్టుకోవాలి, ఖడ్గము పట్టుకోవాలి. ఈ రెండు పట్టుకుంటేనే సాతానుడు ఏం చేస్తాడు? భయపడతాడు. కత్తి ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తారా ఎవరైనా? చెప్పండి. కత్తి ఉంటే ఏం చేయం మనం? సాతానుడు కత్తి ఉన్న వాళ్ళ దగ్గరికి రాడు, సుత్తి ఉన్న వాళ్ళ దగ్గరికి మాత్రం వస్తాడు. సుత్తి అంటే ఏంటి? పని పాటు లేకుండా ఒక అరగంట మాట్లాడి, కొంతమంది చూస్తారు అరగంట. మీ కస్టమర్ బిజీగా ఉన్నారు, నేను ఫస్ట్ ఎప్పుడు చేశాను? 10:30, 11:30 దాకా కస్టమర్ బిజీయే. కస్టమర్ 2 గంటల వరకు బిజీగానే ఉన్నారు. మాటలు. ప్రియదేవుని బిడ్డలారా, ఏం మాట్లాడతారంటే ఏమంతసేపు ఏం మాట్లాడడానికి ఏముంటుంది? సబ్జెక్ట్ ఏముంటుందంటే ఏం ఉండదు. ఎప్పుడు తెలుసా ఎక్కువసేపు మాట్లాడతాం? మీరు ఆలు కాకుండా మధ్యలో ఎవరి గురించైనా మాట్లాడితేనే ఎక్కువ టాపిక్ ఉంటుంది. అర్థమైందా? టాపిక్ ఎప్పుడు ఎక్కువ అవుతుందంటే మీ ఇద్దరి గురించి మీరు మాట్లాడుకుంటే ఏముండదు. భోజనం చేసావా? చేశాను. ఏం చేస్తున్నావు? ప్రార్థన చేసుకున్నావు, అయిపోద్ది. ఇంకేముండదు. నీకు తెలుసా అని అన్నారు అనుకోండి, మీరు విన్నారా? నీకేటి తెలుసు? నాకు ఇంకా తెలుసు.
నీకు ఇదేనా? నీకు ఇంకో విషయం చెప్తాను. మన టాపిక్ ఏమవుతుందంటే ఇంకలా ఎంతసేపు అవుతుంది, మధ్యలో వస్తుంటుంది. మధ్యలో ఎవరో ఈడొకడు అత్తమాడికి పని లేదు అనుకుంటుంటారు. మధ్యలో పాస్టర్ గారి ఫోన్ వస్తుంది ఈయనకొకరికి, మనకి అత్తమాడి చేస్తాడు ఈయన అని చెప్పి ఇంకెవరు వచ్చినా మధ్యలో టాపిక్లు ఏం చేస్తారు, మంచి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నాన్ సెన్స్ అంతా కూడా పక్కన పెట్టి మన జీవితాల్లో ఏం చేయమంటున్నాడు? విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి, కత్తి పట్టుకోవాలి. లేదనుకోండి ఈ మధ్యలో అనవసరమైన మాటలుంటే సాతానుడు వస్తాడు. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. కనుక సాతానుడికి మనము ఎంట్రన్స్ ఇవ్వకుండా ఉండాలంటే ఎప్పుడు విశ్వాసమైన డాలు పట్టుకోవాలి. అంటే ప్రతి మన సంభాషణ అంతా కూడా వాక్యానుసారంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన సంభాషణ అంతా ఎలా ఉండాలి? వాక్యానుసారంగా ఉండాలి. తర్వాత మనల్ని ఆ మాటలు విన్న తర్వాత, పాస్టర్ గారు ఇందులో నా తప్పు ఎక్కడో చెప్పండి అంటే మనం ఏం తీయాలి? అప్పుడు మన బుక్ ఏంటి? వాక్యానుసారంగా ఉంది. దేవుని హస్తం నీకు తోడుగా ఉంటుంది. వాక్యము నీతో, నీ నోట, నీ హృదయంలో ఉన్నప్పుడు దేవుని హస్తం, దేవుని రక్షణ నీకుంటుంది. ఆమె హల్లెలూయా. అపవాది యొక్క అగ్నిబాణములన్నిటిని కూడా మనం ఆర్పగలుగుతాము. అంతేకాదు దుష్టుని ప్రతిదాన్ని కూడా వాక్యం అనే ఖడ్గముతో మనం ఎదిరించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును. ఒకటి డిఫెన్స్, ఒకటేంటి అటాకింగ్. ఏది డిఫెన్స్? విశ్వాసం అనే డాల్తో మనం ఏం చేసుకుంటాం? మనల్ని మనము కాపాడుకుంటాము. కత్తితో ఏం చేస్తాము? ఎదిరించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ విశ్వాసం విషయంలో నిశ్చయత అనేది మనకు ఉండాలి. వాక్యము మనకు ఆ నిశ్చయతలో తీసుకువెళ్తుంది. చాలామందికి వాక్యం తెలియదు. ఎవరి మీద ఆధారపడతారంటే ఏదైనా సరే వాళ్ళు పాస్టర్ గారు అంటారు. ఏదైనా డౌట్ ఇస్తుంది, పాస్టర్ గారు మీరు చెప్పండి, వీడికి చెప్పండి ఒకసారి. కొత్త వాళ్ళు అయితే చెప్పచ్చు, పాత వాళ్ళు కూడా ఏంటి, వాక్యం మనం తెలుసుకున్నప్పుడు మనమే వాక్యం ఖడ్గముతో ఎదిరించగలుగుతాం. ఆమె కనుక విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. హల్లెలూయా. అప్పుడు మన ఆరాధన ఇవన్నీ దేనికి ప్రాక్టీస్ చేస్తున్నామంటే పరలోకానికి కూడా ఇలాగే వెళ్తాం. పరలోకానికి కూడా ఈ మార్గంలోనే వెళ్తాము. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం నూతనమైనది, జీవము గలది. ఆయన శరీరం మన తెర ద్వారా ఏర్పరచబడినది. ఇంకా ఏముంది? ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలంలోనికి మనం వెళ్తున్నాము. దేవుని ఇంటి పైన గొప్ప యాజకుడు ఉన్నాడు. మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారము, నిర్మలమైన వదుకములతో స్నానము చేసిన శరీరములతో ఎక్కడికి వెళ్తున్నాము? చర్చికి రావడం అలాగే అలవాటు చేసుకుంటే అలాగే పరలోకంకి వెళ్తాం. అంతే. ప్రైజ్ ది లార్డ్. మనం ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి ఇదంతా కూడా? పరలోకానికి వెళ్ళడానికి, మనము దేవుని మందిరానికి రావడానికి. అందుకే ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం తీసుకునేటప్పుడు కూడా ఇవన్నీ కూడా మరలా ఎందుకు జ్ఞాపకం చేస్తామంటే ఈ యొక్క అలవాటు మనం ఇక్కడ అలవాటు చేసుకుంటే ఈ అలవాటే మనం నిత్యత్వంలోనికి, పరలోకంలోనికి చేరుస్తుంది. హల్లెలూయా. యథార్థ హృదయముతో మనం దేవుని సన్నిధానముకు చేరుతాము. ఆయన గుడారములో అతిథులుగా వెళ్తాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వెళ్తాము? పరలోకములోనికి అతిథులు. దేవదూతలందరూ మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు వాళ్ళందరికీ మనం ఎవరు? అతిథులు. దేవునికి స్తోత్రం. ఉదయం సిస్టర్ గారు చెప్పినట్లుగా ఎంత హ్యాపీగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో పరలోకంలో, ఎంత మనకు ఆనర్ ఉంటుందో. ఎవరు గెస్టులు? మనం దేవునికి గెస్టులు. మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన గుడారములో ఉండడానికి దేవుడు మనలను తీసుకొని వెళ్తాడు. దేవదూతల దగ్గర చెప్తాడు, వీళ్ళందరూ ఎవరు? నాకు గెస్టులు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గుడారంలో అతిథిగా ఉండబోయేటువంటి అనుభవమునకు వెళ్ళాలి అంటే యథార్థ హృదయముతో దేవుని సన్నిధానమునకు మనము చేరాలి. మన మనస్సాక్షులను కళ్ళు మూసుకుందాము. మన మనస్సాక్షులను మనం ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. నిర్మలమైన ఉదకముతో స్నానము చేయబడిన శరీరములు గలవారముగా ఉండాలి. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగిన వారంగా ఉండాలి. అలాగా యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధికి మనం రావడం అలవాటు చేసుకున్నప్పుడు నిత్యత్వంలో కూడా వెళ్ళడానికి ఇదే మార్గము,
యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము నూతనమైనది, జీవము కలిగినది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేసుకుందాం. ఇలాగే ఈ మార్గంలో ఉంటున్న వారందరూ కూడా, ఈ మార్గంలో నడుస్తున్న వారందరూ కూడా నిత్యత్వంలో ప్రభుతో కూడా మనం ఉండబోతున్నాము. ఆయనను ఆరాధించువారు, యథార్థముగా దేవుని ఆరాధించు వారి కోసం ఆయన వెతుకుతున్నాడు. ఆయన గుడారంలో ఉండేవారు, యథార్థముగా ఉండేవారి కోసం దేవుడు వెతుకుతున్నాడు. లోకమందంతటా కూడా ఆయన కనుదృష్టి సంచారము చేస్తుంది, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకు. ఇంకెన్నో విషయాలు ఉన్నాయి. యథార్థత మన జీవితంలోనికి మనకు రాదు. దేవుడు నరులను యథార్థవంతులుగానే సృష్టించాడు, కానీ వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు మనుషులు. అనేకమైన తంత్రాలతో, అనేకమైన మోసాలతో, అనేకమైనటువంటి పాపపు అలవాట్లతో దిగజారిపోయారు. ప్రభువా, మమ్మల్ని క్షమించండి. యేసుక్రీస్తు రక్తం కిందకు వద్దాము. బైబిల్ చెప్తుంది, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మన మనస్సాక్షులు ఎంతో ఎక్కువగా ఆయన శుద్ధి చేస్తాడు. మన హృదయము దేవుని ఎదుట మనం సమ్మతిపరుచుకున్నట్లయితే ఆయన ఎదుట ధైర్యము గలవారంగా ఉంటాము. అప్పుడు మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు, ఆయన మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకుతుంది.